నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినట్టున్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడిండు. వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోదీ ఆరోపణలు. ముస్లింలపై మీకంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయండి. వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి. 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభమని స్పష్టీకరణ. కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడుతోంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని అటకెక్కించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రజలకిచ్చిన హామీలను మరిచి అడవులపైన బుల్డోజర్లను నడిపిస్తోంది, ప్రకృతికి నష్టం చేస్తోంది. ప్రధాని మోదీ సోమవారం హర్యానాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇప్పుడు ప్రకృతి గురించి, పర్యావరణం ఎవరికి నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి ఉందా అర్హత? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా? కేసీఆర్కు ఉందా? ఎవరికి ఉన్నది? బీజేపీకి ఉందా? కాంగ్రెస్కి ఉందా? బీఆర్ఎస్కి ఉందా? తెలంగాణను పాలిస్తున్న వాళ్ళకి, పాలించిన వాళ్ళకి, దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి ఎవరికి అర్హత ఉన్నది? దామగుండంలో 2 లక్షల చెట్లు నరికేసి, 2 లక్షలని ఒక ఆయన అంటారు, 2 లక్షలు ఎన్నో కొన్ని నరికేసి ఆడ ఒక రాడార్ సెంటర్ అనేది పెట్టిరు కదా, మరి అది పర్యావరణ విధ్వంసం కాదా? అంతకుముందు కేసీఆర్ దాంట్లో నుంచి రోడ్డు వేసిండు ఏకంగా, వద్రనాయన అంటే ఈయన ఏకంగా అదే పెట్టిండు. దానికి మోదీకి రేవంత్ రెడ్డి సహకరించిండు. దానికి మళ్ళీ దేశ భద్రత అనే ఒక బటర్ పూసిరు దానికి. మరి అది పర్యావరణ విధ్వంసం కాదా? హరితహారం పేరుతో 6,000 కోట్లకు సంబంధించిన ఈ హరితహారం భూ కుంభకోణంలో కేంద్రం పంపించే ఉపాధి హామీ నిధులని దారి మళ్లించే హరితహారానికి వాడి కోనోకార్పస్ అనే విషపు మొక్కలు నాటినప్పుడు ఎందుకు ఆ రోజు మీరు మాట్లాడలే? కేంద్రం మల్లన్న సాగర్, దాంతోపాటు కొండపోచమ్మ సాగర్, టోటల్ కాళేశ్వరం, ఈ పనికిమాలిన ప్రాజెక్టు కోసం 1000 ఎకరాల అడవులని, చెట్లను నరికేసారు కదా. అది పర్యావరణ ప్రకృతి విధ్వంసం కాదా? మరి ఎందుకు అనుమతిచ్చారు ఆనాడు మీరు? అసలు ఏమైనా చర్యలు ఉండేనా? ఎందుకు లేకుండే? అప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి. అసలు ఇందులో ఏ పార్టీకి మీరు పర్యావరణం గురించి, ప్రకృతి గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత ఎవరికి లేదండి. బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ. వాళ్ళు పొలిటికల్గా ఆ అంశం ఉపయోగపడుతుంది మాట్లాడితే మాట్లాడేయడం అంతే. మనం ఏం చేస్తున్నాం అంటే మన కింద 100 ఉంటాయి. మళ్ళా ఇప్పుడు అదే సెంట్రల్ యూనివర్సిటీ భూములని కాపాడండి. ఇప్పుడు ఎవరు ఆ హైదరాబాద్, ఇప్పుడు ఇందిరాగాంధీ 1975లో హెచ్సియుకి ఇచ్చిన భూములు అవి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూములు అవి. వాళ్ళ హెచ్సియు ఆఫీసర్లు, ఆ అధికారులు దాని టైటిల్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు వాటిని ఇంకోని కమ్మిండు, ప్రైవేట్కి అమ్మడం, వాళ్ళు మ్యూచువల్గా ఇంకొక దగ్గర భూమి తీసుకోవడం. ఇది అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా కొంత తప్పు చేశారు. ఇప్పుడు ఏమైంది, చివరికి అఫీషియల్గా చూస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ కిందకే వస్తున్నది. కానీ మోరల్గా, నైతికంగా భూమి ఎవరిది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది. టెక్నికల్ అంశాలను పట్టుకునేవి గవర్నమెంట్ ఆట ఆడుతున్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, అవి ప్రభుత్వ భూములే. ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ రికార్డ్స్లోనే కంచగచ్చిబౌలి భూమి అడవి అయి ఉంటే అటవీ శాఖ పరిధిలో ఉండేది. బీడుగా ఉండడంతోనే చెట్లు పెరిగి అడవిలా కనిపిస్తోంది. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు, రేపు విచారణ. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, బీడుగా ఉండడంతో, వదిలేయడంతో చెట్లు పెరిగి అడవిలా కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైనా కూడా వదిలేస్తేనే అడవి తయారవుతుంది. అడవి తయారైందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అసలు అడవి అని దేన్ని అంటారనే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. ఎన్ని మీటర్ల ఎత్తు చెట్లు ఉండాలి, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే దాన్ని అడవి కింద పరిగణిస్తారన్న దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. మరి దాన్ని అడవిగా పరిగణించాల్సిందే కదా. ఇప్పుడు ఆ అడవి లాంటి ప్రాంతం ఉంటే బెటరా, లేకుంటే బెటరా? ఉంటేనే మంచిది కదా. అసలు ఆ ఏరియాలో చెట్లు ఉన్నాయా? మొత్తం కాంక్రీట్ జంగిల్, కొండలు బాయ్, గుట్టలు బాయ్, చెట్లు బాయ్, మొత్తం కాంక్రీట్ జంగిల్. ప్రజలు బతకడానికి, పీల్చడానికి గాలి ఉండాలి కదా కనీసం.
ఇప్పుడు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గే ఆలోచన వాళ్ళకి కనిపించట్లేదు. ఈ భూమి ప్రభుత్వానిదే. అరే ప్రభుత్వానిదో హెచ్సియుదో ఎవరిదో ఆడ ఉన్న ఎకోసిస్టమ్ని ఎందుకు మీరు పాడు చేస్తున్నారు అన్నదే కదా ఇక్కడ క్వశ్చన్. నిన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక అఫిడవిట్ దాఖలు చేసి ఇది గవర్నమెంట్ ల్యాండే, ఇది అటవీ భూమి కాదు. అటవీ భూమి అని ఎవరన్నారు? అది అడవిలాగా పెరిగింది, అట్లాగే ఉంచండి, అందులో కొన్ని ప్రాణులు ఉన్నాయి, వాటిని రక్షించండి అని చెప్తున్నారు. మళ్ళీ రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ కూడా వచ్చి వేసిన కమిటీ కూడా వచ్చి మాట్లాడుతున్నది కదా. అల్టిమేట్గా ఏం తెలుస్తారు? ఎస్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే తెలుస్తారు. ఏముంటుంది అక్కడ మోరల్? ఎందుకంటే టైటిల్ అక్కడ క్లియర్గా లేదు. టైటిల్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారింది. కానీ గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంది? మీ నాయకురాలు ఇందిరాగాంధీ దేనికోసం ఆ భూములు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు 2004 ఎలక్షన్ల కోసం ప్రైవేటునికి అప్పగించిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేసిండు, ఆయన చేసింది ఏదో ఒకటి చేసిండు కాబట్టి మీరు దాన్ని ఆ భూములు హెచ్సివి కాదని చెప్తారా? ఇంకా అవసరమైతే మీరు ఏం చేయాలా? ఆనాడు చంద్రబాబు తప్పు చేసిండు కాబట్టి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ నాయకుడు వచ్చిన తర్వాతనే ఆ భూమి మళ్ళీ మేము వెనక్కి తీసుకున్నాం. సో ఇప్పటికి కూడా మేము ఆ భూమి హెచ్సికే ఇస్తామని చెప్పి మీరు చెప్పాలా. యాక్చువల్లీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ కొంత ఆమె అడ్డుకున్నట్టున్నారు. ఇది హెచ్సికి ఇచ్చేయాలి, ఇది అనవసరంగా దేశవ్యాప్తంగా ఇష్యూ అవుతుందని అంటే నథింగ్ డూయింగ్. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ ఇచ్చేసినాం, అయిపోయింది, వెనక్కి తగ్గే అవకాశం లేదన్నది కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. అందులో భాగంగానే వీళ్ళు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. మొన్న నేను శ్రీధర్ బాబుతో గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది గవర్నమెంట్ భూమే. మీనాక్షి నటరాజన్ ఎక్కడా కూడా అలాంటి మాట మాట్లాడలేదని చెప్తున్నారు కదా. మాట్లాడింది ఇది హెచ్సికి ఇవ్వాల్సిన అవసరం ఉందని. కానీ ముఖ్యమంత్రి అస్సలు ఒప్పుకోవట్లేదు, ఆయన ముందుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇది ఏదేమైనా మరి టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తున్నది. ఇది ప్రజా పోరాటాల ద్వారానే ఈ అడవిని కానీ ప్రాంతాన్ని కానీ రక్షించుకోవచ్చు.